నేను రామ్షా కిరణ్ సార్. నేను డిఎస్సి అభ్యర్థిని సార్. ఓకే ఓకే సార్, మీ అనుభవం ఏంటి? ఏం జరిగింది? అన్యాయం జరిగిందని అంటున్నారు. ఏం అన్యాయం జరిగింది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సార్, అన్యాయం అంటే స్టార్టింగ్ నుంచి చాలా విషయాలు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఎలొకేషన్ దగ్గర నుంచి మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి సార్. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సెంటర్ ఎలొకేషన్ దగ్గర నుంచి ప్రొసీజర్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, దాన్ని ఏంటంటారు కంప్లీట్గా దాన్ని ఏంటంటే స్క్రూటినీ చేయడం, మెరిట్ లిస్ట్ ఇవ్వడం, యాజ్ వెల్ అస్ కాల్ లెటర్ ప్రొసీజర్ పంపించడం, యాజ్ వెల్ అస్ రిక్రూట్మెంట్ చేయడం. అంటే టోటల్గా ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారు సార్. సో ఎంటైర్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొసీజర్ అంతట్లో కూడా తప్పులు జరిగాయి సార్. టోటల్గా గవర్నమెంట్ ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్నే తప్పుగా చేసింది. ఎందుకంటే సెంటర్ ఎలొకేషన్లో ఏదైతే ఉన్నదో అప్పటికి ఏంటంటారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఎగ్జామినేషన్ డేట్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కూడా డేట్స్ ఇచ్చారు, అప్పుడు జరుగుతుంది. గ్రూప్ 2 కూడా ఉన్నది, సేమ్ డేట్లో ప్యారలల్గా ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. దానికోసం అని చెప్పి చాలా మంది అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి మేము ఆఫీసెస్కి వెళ్ళి నెక్స్ట్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రదేశాలు జిల్లాల వారీలుగా కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. సార్ సేమ్ డేట్స్లో ప్యారలల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, సో దట్ మేము ఏ ఎగ్జామ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, కాబట్టి మీరు దయచేసి ఈ జస్ట్ కొంచెం డేట్ని పోస్ట్పోన్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ చేయలేదు, చాలా అర్జెంటుగా చేశారు. ఇకపోతే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ చెప్పడానికి నేను అంత జ్ఞానం కలిగిన కాదు. కానీ విషయం ఏంటంటే ఎస్ఏపిఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అంటే నేను రాసిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఒక ఒరిజినల్గా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏమని ఇస్తారంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే 4ట్లో ఏదో ఒకదాన్ని మీరు ఆన్సర్ కింద సెలెక్ట్ చేసుకోండి అని ఇస్తారు. అయితే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మాకు ఇచ్చిన తర్వాత మేము ఆన్సర్ చేసిన తర్వాత కీని ప్రశ్నించడం కోసం అని చెప్పి కీకి మేము ఏంటంటే అబ్జెక్షన్స్ ఎరైజ్ చేస్తే ఏమైందని అంటే 4 ఆన్సర్లు కరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఇంచుమించుగా అంటే ఆప్షన్స్ 4 కూడా ఏ రైట్, బి రైట్, సి రైట్, డి రైట్, అలాగే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 3 ఆప్షన్స్ రైట్ ఉండే క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 2 ఆన్సర్స్ కూడా అంటే ఇదర్ ఏ ఆర్ బి రెండిట్లో ఏది రాసినా కూడా రైట్ ఉండే క్వశ్చన్స్ 7 ఉన్నాయి. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇలాగ ఓవరాల్గా చూస్తే మోర్ దాన్ 20+ క్వశ్చన్స్ అది తప్పుగా ఇచ్చున్నారు. తప్పుగా ఇవ్వడం వల్ల ఏం జరిగిందని అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసున్నారో వాళ్ళందరూ కూడా రైట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందే మార్క్స్ వచ్చాయి. కానీ వీళ్ళు ఏబిసిడి 4 ఆన్సర్లు ఇవ్వడం వల్ల ఎవరైతే వెనకతలు ఉన్నారో వెనకతలు రాసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరికీ మార్క్స్ కలిసిపోవడం వల్ల కింద ఉండే వాళ్ళ మీదకి మీద ఉండే వాళ్ళకి కిందకి అలా జంపులు జరగడం జరిగింది. ఓకే పోనీ అయినా కూడా ఎవరో ఒకరు లాభపడ్డారు అనుకుందాం. అయితే ఇందులోని మాస్ కాపీయింగ్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లల్ని కనీసం ఎలా లేదన్నా 2 to 3 feet గ్యాప్ పెడతారు. అయితే ఇక్కడ మేము రాసిన డిఎస్సి ఎగ్జామ్కి పక్కనే ఒక అడుగు దూరం కూడా లేదు, కనీసం అలా అడుగు దూరం కూడా లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే సిస్టమ్స్ మాక్సిమం కొన్ని సెంటర్స్ లో వర్క్ చేయలేదు చాలాసేపు. అందరూ గ్రూప్ గా కూర్చొని డిస్కస్ చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ రాశారు. అవి నేను స్పెసిఫై చేసి కూడా చెప్తాను ఆ సెంటర్స్ ఏ సెంటర్స్ అని కూడా. మీరు కేవలం సీసీటీవీ అందుకోసమని నేను రాసిన ఎగ్జామ్కి సంబంధించి కూడా నేనేం చేశానంటే ఆర్టీఏ వేసాను. నేను సీసీటీవీ ఫుటేజ్ కావాలి సార్ నాకని, సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఆర్టీఏ వేస్తే ఏమన్నారంటే సార్ ఫస్ట్ సమాధానం ఏం చేశారంటే సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీఏ పరిధిలో లేదని ఇచ్చారు. ఓకే తర్వాత ఏం చేశారంటే అయినా కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ అగైన్ రీఅప్లికేషన్ పెట్టి మళ్ళీ చేస్తే అప్పుడు ఏం చేశారంటే ఆర్టీఏ సీసీటీవీ ఫుటేజ్ లేదు అవుట్ అంటే ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ఉందో ఆ బయట మాత్రం పెట్టారు, ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లేదు అని చెప్పారు. కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎవరికైతే అథారిటీ ఇచ్చారో
ఆ టీసీఎస్ సెంటర్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే స్టేట్మెంట్ లోని, నేను ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కంప్లీట్ సీసీటీవీ సర్వైలెన్స్ లో ఇవ్వండి కండిషన్స్ అన్ని కూడా. ఇది టోటల్ కలెక్టెడ్ లిస్ట్ అన్నమాట, టీసీఎస్ ఇచ్చిన లిస్ట్ అన్నమాట మొత్తం. ఏంటంటే ఎలాగ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మేము కండక్ట్ చేశాము, ఆన్లైన్ సీసీటీవీ మేము పరీక్షించాము, పరిశీలించాము. ఇంకొకటి ఏంటంటే నేను రాసింది ఒక అయాన్ సెంటర్ లో. అయాన్ సెంటర్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చేయడం కోసం కండక్ట్ చేసిన సెంటర్ అది. ఆ సెంటర్ లో కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదు అని చెప్పి డెలిబరేట్ గా గవర్నమెంట్ నాకు ఇక్కడ మీకు లభ్యం అవ్వట్లేదు, మీకు సీసీటీవీ ఫుటేజ్ లేదు అని చెప్పి గవర్నమెంట్ డైరెక్ట్ గా నాకు ఇచ్చిన ఆన్సర్ ఉందండి. అయితే ఇకపోతే కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇదేంకోసం, ఈ మోర్ దాన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మోర్ దాన్ 20 క్వశ్చన్స్ ఇక్కడ రాంగ్ ఇచ్చి ఉన్నారు సార్, దీనికోసం అని చెప్పి కోర్టులో నా సహోదరులు కొంతమంది కలిసి కోర్టులో కేసు వేస్తే కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే కోర్టు స్టే ఆర్డర్ ఇది. ఓకే, ఇది కోర్టు స్టే ఆర్డర్. కోర్టు స్టే ఆర్డర్ లో ఏం చెప్పింది అంటే 15 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇచ్చారు, ఇంకా ఇంకొక 5 నుంచి 7 క్వశ్చన్స్ కి మీరు మార్క్స్ ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి ఆ మార్క్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రాబ్లమ్ ని మీరు రెక్టిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వండి అని కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ కావాలంటే ఈ తర్వాత మేము జూమ్ చేసి చూసుకొని కావాలంటే మీకు కాపీస్ పెడతాం, చూసుకొని మీరు ఈ ఆర్డర్ కాపీ ఏం చెప్పిందో చూడండి. అయితే ఇలా ఇచ్చినా కూడా ఈ ఆర్డర్ కాపీ ఉంటున్నా కూడా కోర్టు వ్యవస్థని గౌరవిస్తామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పక్కన పెట్టేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి మార్కెట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఫాస్ట్ గా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకందరికీ కూడా విదిన్ ఏ వీక్ లో మొత్తం అందరికి పిలిపించి ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాబ్స్ లో పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ లో లేని క్లాస్ పెట్టారు. ఏ క్లాస్ పెట్టారు అంటే న్యాయపరమైన సమస్యలు ఉన్నందున అని అడ్వాన్స్ గా ముందుగా దానికోసం పెట్టారు. ఇది ఎవరు పెట్టారంటే ఎడ్యుకేషన్ కమిషనర్ గారే చెప్పారట. ఎడ్యుకేషన్ కమిషనర్ చెప్పారట ఏమనంటే న్యాయపరమైన సమస్యలు ఉన్నందున మీ ఉద్యోగం టెంపరీ అనే విషయాన్ని స్పెసిఫై చేస్తూ చెప్పారు. అది పక్కన పెడితే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జోన్ 3లో పీఈటీ ఉద్యోగం ఇచ్చారు. జోన్ 1లో ఎగ్జామ్ రాసిన వాడికి పీఈటీలో ఏ జోన్ లో ఎగ్జామ్ రాస్తే ఆ జోన్ లోనే ఇవ్వాలి, కానీ జోన్ 3లో ఇచ్చారు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ కూడా ఎలా పాటించారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రేషనలైజేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళకి 6.5 రిజర్వేషన్ ఉందనుకోండి, 6.5 రిజర్వేషన్ లోనే ఎన్ని వేల మంది ఎస్సీ వాళ్ళు ఉన్నా అందులోనే కొట్లాడాలట. ఎందుకంటే వాళ్ళు ఓసీలోకి రావడానికి వీల్లేదు. కట్ ఆఫ్ మార్కులు దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ మార్కులు ఓపెన్ లోనే 78 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎస్సీ క్యాండిడేట్ 78 మార్క్స్ వస్తే వాళ్ళు ఓపెన్ లో ఆ పోస్ట్ ఫిల్ చేయాలి, కానీ ఇక్కడ అలా ఫిల్ చేయలేదు. 6.5 రిజర్వేషన్ లోనే ఎన్ని వేల మంది ఉంటే ఎస్సీ అయినా నువ్వు బీసీ అయినా బీసీఏ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉంది, బీసీలో 4 కేటగిరీలు ఉన్నాయి, బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ. ఇప్పుడు ఈ 4 కేటగిరీలు డివైడ్ చేస్తే ఎన్ని పోస్టులు వస్తాయండి? మహా అయితే 100 పోస్టులు ఉంటే ఒక కేటగిరీకి 6 పోస్టులు రావడం కష్టం, 3 పోస్టులు రావడం కష్టం. ఎంతమంది బీసీఏలు ఉంటారు, ఎంతమంది బీసీబీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అదే రిజర్వేషన్ లో ఆ 3 పోస్టులకే కొట్లాడాలట. ఇకపోతే స్పోర్ట్స్ కోటా అన్నారు. ఇక్కడ కండక్ట్ చేసిన ఎగ్జామ్ దేనికి? పీఈటీ ఎగ్జామ్ కి ఎస్ఏపీఈ ఎగ్జామ్ కి కండక్ట్ చేశారు. ఎస్ఏపీఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎస్ఏపీఈలో స్పోర్ట్స్ కోటా ఏంటండి? జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ టెస్ట్ తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, లేదా ఇంకొక ఎగ్జామ్ తీసుకోండి, దానిలో రిజర్వేషన్ కేటగిరీలోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా, ఇంకొకటి అలా ఉన్నాయి. సో ఆ పర్సంటేజ్ బట్టి ఫిల్ చేయాలి. కానీ స్పోర్ట్స్ కోటాలో ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా కూడా ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ వాడికి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్సి రాస్తున్నాను, నేను బీపీఎడ్ చేసి ఉండాలి, లేదా బీఈడి చేసి ఉండాలి. లేకుండా కేవలం స్పోర్ట్స్ చేసిన డైరెక్ట్ గా స్పోర్ట్స్ కోటా ఎలా ఫిల్ చేస్తారు? ఇలా కూడా ఫిల్ చేశారు. ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ లో లాస్ట్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీలో ఒక 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 6వ పోస్ట్ ని స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేశారు. ఇలాగా చాలా మంది క్యాండిడేట్స్ ఏంటంటే ఇది వస్తుంది కావాలా, మెరిట్ లిస్ట్ లో మేము ఉన్నాం కదా. ఇప్పుడు మీరు ఎందుకు చెప్పారు కదా సార్, ఎవరైతే వెరిఫికేషన్ పిలిచారు, స్పోర్ట్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినా కూడా వీరికి పోస్టులు ఇవ్వలేదంటే సేమ్ ఈ కేటగిరీలో ఫిల్ అయిన వాళ్ళు మాత్రమే.